హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు డీఆర్ చెల్లింపులు తాజా సమాచారము. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆర్థిక సంక్షోభంలో సర్కారు పెన్షన్ భారం మరింత పెరుగుతుండగా రిటైర్మెంట్ బెనిఫిట్లకు కుదింపు. రాష్ట్రంలో పదవి విరమణ చేసిన వారికి పెన్షన్ మరియు ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. పెన్షన్ మరియు రిటైర్డ్ బెనిఫిట్లు చెల్లింపులు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉండడంతో ప్రభుత్వం ఆర్థికంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారంగా ఈ విభాగంలో ప్రతి ఏడాది కనీసం 15,000 కోట్ల నుంచి 16,000 కోట్ల వరకు ఖర్చు అవసరమవుతోంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 4,210 కోట్లుగా ఉన్న పెన్షన్ వ్యయం 2023-24 నాటికి భారీగా పెరిగి 13,024 కోట్లకు చేరుకుంది. రానున్న 5 ఏళ్లలో ఈ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 2024-25లో రిటైర్మెంట్ బెనిఫిట్ల కోసం ప్రభుత్వం 11,641 కోట్ల బడ్జెట్ను కేటాయించినప్పటికీ గత అక్టోబర్ నాటికే 10,069 కోట్లు ఖర్చయ్యాయి. ఉద్యోగుల పెరుగుదలతో పెన్షన్ వ్యయం దూసుకుపోతోంది. ఉద్యోగ విరమణ సంఖ్యలో గణనీయమైన పెరుగుదల ఆర్థిక వ్యవస్థపై భారం వేస్తోంది. 2023లో 1,602 మంది ఉద్యోగులు రిటైర్ కాగా 2024లో ఈ సంఖ్య 7,975కు చేరుకుంది. 2025, 26, 27లలో రిటైర్ అయ్యే ఉద్యోగుల సంఖ్య వరుసగా 9,630, 9,719, 9,443కు పెరిగే అవకాశం ఉంది. ఈ పెరుగుదలతో రిటైర్మెంట్ బెనిఫిట్స్కు సంబంధించి భవిష్యత్తులో మరింత ప్రణాళికాబద్ధమైన వ్యయ నిర్వహణ అవసరమవుతుంది. పెన్షనర్లకు పెరుగుతున్న బకాయిలు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెన్షనర్లకు ప్రభుత్వం దాదాపుగా 2,000 కోట్ల బకాయిలను చెల్లించలేకపోయింది. ఈ బకాయిలు తీర్చడానికై టీజీఐఐసి భూములను తాకట్టు పెట్టి 10,000 కోట్ల రుణం తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నిర్ణయం ద్వారా తాత్కాలిక ఉపశమనాన్ని పొందిన దీర్ఘకాలంగా ఈ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉద్యోగ సంఘాల ఆందోళన. రిటైర్మెంట్ బెనిఫిట్ల చెల్లింపులు నిలిచిపోవడంతో ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిసి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. ప్రభుత్వ వాదన. ప్రతీకారం. ప్రతి నెల మొదటి తేదీకి జీతాలు చెల్లిస్తున్నామని చెప్తున్నప్పటికీ వాస్తవానికి ఉద్యోగుల జీతాలు సకాలంలో అందటం లేదని వారు విమర్శించారు. పరిష్కారం కోసం వేడుకల కంటే పునాది స్థాయి చర్యలు అవసరము. రాష్ట్రం ఎదురుచూస్తున్న ఆర్థిక సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారాన్ని కనుగొనడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. పెన్షన్ వ్యయాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి గల కొత్త మార్గాలను ఆవిష్కరించడంతో పాటు రాబోయే సంవత్సరాల్లో ఖర్చులను అదుపులో ఉంచుకునేందుకు ప్రణాళికాబద్ధమైన చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ ఆదాయ వనరులు పటిష్టతో పాటుగా ఉద్యోగ విరమణ విధానాల్లో సంస్కరణలు చేయటం ఈ సంక్షోభానికి శాశ్వత పరిష్కార మార్గం అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సో ఇక్కడ మనం ఈ టేబుల్లో చూడొచ్చు ఫ్రెండ్స్, పెన్షన్ బడ్జెట్ పెరిగింది. ఇలాగా రిటైర్మెంట్ ఖాళీలు రైట్ సైడ్లో చూడొచ్చు. మనకు 2014-15లో 4,210 కోట్లతో ఉండేదన్నమాట పెన్షన్ వ్యయం. ఇప్పుడు 2015-16లో 8,217 కోట్లు, అంటే దాదాపుగా ఇంటూ 2 అని చెప్పొచ్చు ఇక్కడ. ఇక 2023-24లో 13,024 కోట్లు కాగా మరింత పెరగా 2024-25లో కొద్దిగా తగ్గి 11,641 కోట్లకు అయితే చేరుకుంది. అలాగే రిటైర్మెంట్ ఖాళీలు 2023లో 1,602 రిటైర్మెంట్
పోస్టులు ఖాళీ కాగా ఇక 2024లో 7,995, 2025లో 9,630, 2026లో 9,719, 2027లో 9,443 రిటైర్మెంట్ ఖాళీలైతే ఏర్పడబోతున్నాయి. వీటన్నిటికీ మనకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, రాష్ట్రం వీరికి ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు మరియు ఇతర బెనిఫిట్స్ సకాలంలో అందజేయాలి. రాష్ట్ర ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు మరియు ఇతర ప్రయోజనాలు రాష్ట్ర ఆర్థిక వనరుల మీద ప్రధానంగా ఆధారపడుతున్నాయి. జీతాల భారం ఆర్థిక ఆదాయ వృద్ధి మరియు ఫిట్మెంట్ నిష్పత్తులు ఎలా ప్రభావితం చేస్తాయో ఈ విశ్లేషణ ద్వారా అర్థం చేసుకోవచ్చు. 2014 నాటి స్థితి. 2014 నాటికి రాష్ట్ర ఆదాయంలో జీతాల భారం 35% మాత్రమే ఉంది. ఆ సమయంలో ప్రభుత్వం ఆదాయం సరిపడా ఉండడంతో జీతాల బిల్లులు హ్యాండిల్ చేయడానికి సులభంగా సాగేది. 43% ఫిట్మెంట్ ప్రభావం. 43% ఫిట్మెంట్ ఇవ్వటం వల్ల జీతాల భారం 30% నుంచి 39%కి పెరిగింది. అయితే రాష్ట్ర ఆదాయంలో వృద్ధి ఉండటంతో ఇది మళ్ళీ 36కు తగ్గింది. ఆదాయ వృద్ధి వల్ల ఈ ఖర్చును సులభంగా నిర్వహించగలిగారు. 2022లో 23% ఫిట్మెంట్ ప్రభావం. 2022లో కేవలం 23% ఫిట్మెంట్ ఇవ్వడం జరిగింది. డీఏలు, బకాయిలు ఇవ్వకపోయినా కూడా జీతాలు, పెన్షన్లు రాష్ట్ర ఆదాయంలో 44% వరకు ఖర్చవుతోంది. గతంలో జీతాల భారం 39% ఉండగా ఇప్పుడు 40%కి దాటింది. ఆర్థిక పరిస్థితిపై ప్రభావం. రాష్ట్ర ఆదాయం జీడీపీ పెరుగుదల ఆధారంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. గతంలో ఆదాయ వృద్ధి ఉన్నప్పుడు పెద్ద ఫిట్మెంట్లు కూడా సులభంగా నిర్వహించగలిగారు. అయితే ఇటీవల కాలంలో ఆదాయం పెరుగుదల సరిపడకపోవటం వల్ల బకాయిలు పెరగడం, జీతాల ఖర్చు అధికమవ్వడం జరుగుతోంది. సో, ఆదాయ వృద్ధి అనేది కీలకం. జీతాల ఫిట్మెంట్ నిర్ణయాలు రాష్ట్ర ఆదాయ వృద్ధికి అనుగుణంగా ఉండాలి. జీడీపీ పెరుగుదల ద్వారా రాష్ట్ర ఆదాయ వృద్ధి సాధ్యమవుతుంది. ప్రస్తుత సమస్యలు ఫిట్మెంట్లు తగ్గించడం మరియు బకాయిలు నిలిపివేయడం ద్వారా ఖర్చులను తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది ఉద్యోగుల సంక్షేమంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. రాజకీయాలు మరియు ప్రజా అవగాహన. రాజకీయ నాయకులు, మీడియా, సోషల్ మీడియా ఇలా వివిధ వర్గాలు జీతాల ఖర్చులపై ప్రశ్నలు వేస్తుంటాయి. అయితే నిజమైన సమస్య ఆదాయం పెరుగుదల లోపం అని గ్రహించాల్సి ఉంది. అవగాహన కల్పన అవసరము. ఉద్యోగులు మరియు ప్రజలు రాష్ట్ర ఆదాయ వృద్ధి, జీడీపీ వృద్ధి వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ప్రభుత్వ వ్యయాలు మాత్రమే కాకుండా ఆదాయం పెంచే చర్యలపై దృష్టి పెట్టడం అవసరము. సో, మొత్తానికి 43% ఫిట్మెంట్ అయినప్పటికీ ఆదాయ వృద్ధితో తేలికగా గతంలో నిర్వహించగలిగారు. 23% ఫిట్మెంట్ పర్యవసానంగా రాష్ట్ర ఆదాయం సరిపడగా జీతాల భారం పెరిగింది. భవిష్యత్తులో జీతాల, పెన్షన్ల నిర్వహణ ఆదాయ వృద్ధిపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. సో, ప్రభుత్వం జీడీపీ వృద్ధి, ఆర్థిక మౌలిక వనరుల అభివృద్ధి మరియు ఉద్యోగ ఆర్థిక భద్రతపై దృష్టి పెట్టాలి. ఉద్యోగుల సంక్షేమం మరియు రాష్ట్ర ఆర్థిక స్థిరత్వం సమతుల్యంగా కొనసాగడం అనేది అన్ని వర్గాల కలయత్నంతోనే సాధ్యం.